కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక హిట్ పడగానే 2-3 ఫ్లాపులు ఇవ్వనదే నిద్ర పట్టదు శ్రీలీలకు. ఇక రూట్ మార్చాలని కోలీవుడ్ బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. బీటోన్ ఎంట్రీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న డాన్సింగ్ క్వీన్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ మూవీకి శ్రీలీల బీటౌన్ ఎంట్రీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకోవడమే కాకుండా వరుస ఛాన్సులు కొలగొట్టి తన ఫెల్లో భామలకు గట్టి జలక్కే ఇచ్చింది శ్రీలీల. నక్కతోక తొక్కారని సంబరపడిపోయే లోపు ఫ్లాప్లొచ్చి మేడం ఇమేజ్ ని కాస్త డామేజ్ చేసేస్తాయి. ఆ టైంలో సైన్ చేసిన మూవీనే ఉస్తాద్ భగత్ సింగ్. భవదీయుడు భగత్ సింగ్ పేరుతో స్టార్ట్ అయిన మూవీ తర్వాత పేరు మార్చుకుంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్టు కావడంతో పవన్ కల్ట్ ఫ్యాన్స్ ఈ బొమ్మ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుందన్న డైలాగులతోనే హైప్ పుట్టించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. పవన్ పొలిటికల్ జర్నీ వల్ల డిలే అవుతున్న ఈ సినిమా ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. జూన్ నుండి కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం శ్రీలీల బల్క్ డేట్స్ ఇచ్చింది. ముందే అనుకున్న కమిట్మెంట్ వల్ల ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతోంది. జూన్ 10 నుండి డాన్సింగ్ క్వీన్ షూటింగ్ లో పాల్గొనుందని టాక్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై నీళ్లు కుమ్మరించింది. పుష్ప 2లో కిసిక్కి సాంగ్ తో బాలీవుడ్ ని అట్రాక్ట్ చేసింది శ్రీలీల. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాయి. టాలీవుడ్ లో ఓ హిట్ పడితే 2-3 ఫ్లాప్స్ రావడంతో రూట్ మార్చాలని బీటౌన్ బాట పట్టింది. సైఫ్ అలీ ఖాన్ సన్ ఇబ్రహీం తో పాపారాజీస్ కి ఫోజులిచ్చి బీటౌన్ ఎంట్రీని దాదాపు ఖరారు చేసింది. కానీ కార్తీకార్యంతో సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అనురాగ్ బసు డైరెక్షన్ లో మ్యూజికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. ఆల్మోస్ట్ 40% షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్. ఆర్షికి 3గా పేర్కొంటున్న ఈ బొమ్మను దీవాలికి దింపాలని అనుకుంటే ఇప్పుడు ఊహించిన విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కి బల్క్ డేట్స్ ఇచ్చింది శ్రీలీల. ఈ అడ్జస్ట్మెంట్ వల్ల హిందీ సినిమా షూటింగ్ వాయిదా పడిందని టాక్. షూట్ డిలే ఆటోమేటిక్ గా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ వాలంటైన్స్ డే కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ బజ్. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. బీటౌన్ లో దూసుకెళ్లిపోదాము అనుకున్న శ్రీలీల ఊహలకు ఉస్తాద్ భగత్ సింగ్ ఊహించని కళ్ళమేసింది. ఇవే కాదు, కోలీవుడ్ ఎంట్రీ పరాశక్తి కూడా నెక్స్ట్ ఇయరే ఖరారయ్యేటట్లు కనిపిస్తోంది. శ్రీలీల రావడం లేటేమో కానీ రావడం పక్కా. మరి బాక్స్ ఆఫీసులను ఏ మేరకు షేక్ చేస్తుందో చూడాలి.